నమస్తే, వెల్కమ్ టు విక్టరీ మీడియా న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రామాల మత్స్యకారులు 4 గంటల పాటు జాతీయ రహదారిని దిగ్బంధించారు. బీజేపీలో చేరుతున్న ప్రముఖ నిపుణులు. ఎన్నికల కమిషనర్ ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు. టీడీపీ నేతలు మీడియాతో సమావేశం. అనకాపల్లి జిల్లా నక్కపల్లి బల్క్ డ్రగ్స్ పార్క్ పై మత్స్యకారుల ఆగ్రహం ఉధృతమైంది. కాలుష్య పరిశ్రమలతో తమ జీవనం నాశనమవుతుందని రోడ్డెక్కారు. రాజయ్యపేట చుట్టుపక్కల గ్రామాల మత్స్యకారులు 4 గంటల పాటు జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఆందోళనలో 2 వైపులా సుమారు 30 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సీఎం చంద్రబాబు రావాలని, హోంమంత్రి స్థానిక ఎమ్మెల్యే అనిత రాజీనామా చేయాలని గంగపుత్రులు నినాదాలు చేశారు. పోలీసుల నిర్బంధాలు, ఆంక్షలపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా వచ్చి ఆందోళనకారులతో చర్చించి ఈ నెల 15న రాజయ్యపేటకు వచ్చి మాట్లాడతామని హామీ ఇచ్చారు. హెటిరో డ్రగ్స్ కంపెనీల వల్ల సముద్రం కాలుష్యమైందని, ఇప్పుడు బల్క్ డ్రగ్ పార్క్ లో విషయం రసాయన పరిశ్రమలు పెడితే జీవనాధారమైన మత్స్య సంపద మాయమవుతుందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ హామీతో తాత్కాలికంగా ఆందోళన విరమించిన ప్రాజెక్టు రద్దు అయ్యే వరకు పోరాటం ఆగదని గంగపుత్రులు స్పష్టం చేశారు. మండలం రాజీపేట పరిసర ప్రాంతంలో బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేయొద్దు. బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేసి మా ప్రాణాలు తీయొద్దు. బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేసి మా ఉపాధిని దెబ్బ తీయొద్దు. బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేసి మా ప్రాణాలు తీయొద్దు.
నెమ్మదిగా పక్క దగ్గర రద్దు చేయాలి. కడుపులు మండిపోయి రోజు రోడ్డు మీదకి వచ్చాము. కడుపులు మండిపోయి రోడ్డు మీదకి వచ్చాం. దయచేసి అర్థం చేసుకోండి. అప్పలరాజు ఆయన ఇంటి చుట్టూరు పోలీసులు బంధించేశారు. మాకు న్యాయం చేసే వాళ్ళు దేవుడు కాపాడలేదు. తర్వాత ఉమాదేవి చుట్టూరు కూడా ఆడమనిషి కూడా చూడకంటే ఇంటి చుట్టూ పోలీసులు బంధించారు. వాళ్ళిద్దరిని విడుదల చేసే వరకు మేము ఈ ధర్నా ఇలా సాగితేనే ఉంటుంది. ఇంకా ఎక్కువ చేస్తాం. వాళ్ళిద్దరు విడుదల చేసిన తర్వాత మేము తగ్గుతాం. అదే మరి వచ్చే వరకు ఈ ధర్నా ఇలా సాగితేనే ఉంటుంది. వాళ్ళు విడిచిపెట్టిన తర్వాత వాళ్ళు మాకు న్యాయం చేయడానికి వచ్చిన వాళ్ళే వాళ్ళు అరెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళ మీద ఎట్టి కేసులు కూడా తీయాలి. వాళ్ళు మాకు మాట్లాడేదాన్ని తెలియక మాకు ఏ బాబో ఏ తెల్లి వచ్చి సాయం చేస్తుంది. కానీ సాయం చేసిన వాళ్ళు కూడా వీళ్ళు బంధించేస్తారు. ఆ బంధించేసిన వాళ్ళు వాళ్ళ మీద ఎట్టి కేసులల్లా విడుదల అయిన తర్వాత వీళ్ళు ఎలా చెప్తే మేము అలా ఒప్పుకుంటాం. తర్వాత వాళ్ళ ఇంటి చుట్టూ పోలీసులు ఎట్టినందుకు వాళ్ళు ఏమెత్తిపోలేదు. మాకు సాయం చేయడానికి వచ్చేది పెళ్లి పిల్లలు కాకుండా వాళ్ళింటి చుట్టూ వీళ్ళింటి చుట్టూ పెడుతున్నాడు. మరి అనితే మరి ఏం చేయాలని ఉందో. అప్పలరాజుని ఉమాదేవి విడిచిపెట్టే వరకు మేము ఇంకా ఎక్కువ చేస్తాం. మీరు ఇక్కడికి వచ్చి మీ సమస్యలు బాగున్నాయా సంబంధించిన జిల్లాలో జరుగుతుంది. వాళ్ళు బాగా తెలుసుకునే బాధ్యత మిమ్మల్ని బాగా చూడడం మా బాధ్యతను మీరు అన్నారమ్మా. ఇప్పుడు మాట్లాడడానికి ముందన్నారు. మమ్మల్ని బాగా చూసే బాధ్యత మీకు ఉంటే కనుక 2వ రోజు 3వ రోజు 4వ రోజు 10వ రోజు మీరు మా దగ్గర కూర్చుండేవారమ్మా. ఖచ్చితంగా మీరు మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పేసి ఈ సభావేదికలో మేము తెలియజేస్తామమ్మా. దీన్ని మీరు బాధపడతాము. మా ఆలోచన ఎలా ఉంది? 29 రోజులుగా మాకు పనులు లేదమ్మా, నిద్ర లేదమ్మా, తిండి లేదమ్మా. మా బోర్డు పొద్దులు ఎంత ఉంటాయమ్మా చెప్పండి? 10,000 20,000 ఉంటాయమ్మా మా దగ్గర. అంటే చెప్పలేస్తా లక్షల కోట్లు ఉండదమ్మా మా దగ్గర. 10,000 రూపాయలు
ఇక్కడికి తీసుకొచ్చి బల్క్ డ్రగ్స్ పార్క్ రద్దు చేస్తామని ప్రకటించే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. సమస్య మీ చేతిలో ఉంది, మీరే నిర్ణయం తీసుకోవాలని డిఎస్పీ గారికి, తహసీల్దార్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భవిష్యత్తు పరిణామాలకు మీరే బాధ్యులవుతారు. భవిష్యత్తు పరిణామాలకు మీరే ఆల్రెడీ శాంతియుతంగా మీరు ధర్నా చేస్తున్నారు. దానికి సంబంధించి ఏ విధంగా గౌరవ హోంమంత్రి గారు కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. కమిటీ వేసుకోమని చెప్పారు. ఇప్పుడు కమిటీ వేసుకొని హైవేలో ఉన్నాం. హైవేలో కూర్చుని చాలా మంది అసెన్షియల్ దయచేసి ఒక వారం వస్తే అమ్మా ఇది హైవే అమ్మా. అది గృహ నిర్బంధాలు చేయడం, ఇబ్బందులు పెట్టడం పోలీసు వారు చేస్తున్నారు. సెక్షన్ 30 ఎత్తివేయాలి. 2. మూడోది, మద్దతు ఇవ్వడానికి వస్తున్నటువంటి వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే నన్ను గత 8 రోజులు బట్టి ఇంటి దగ్గర నుంచి కథల్లో వేశారు. నేను ఏమైనా టెర్రరిస్ట్ నా, ఉగ్రవాదినా? ఎందుకంటే మీరు ఇక్కడ ఎంఆర్ఓ చేశారు, ఇప్పుడు ఆర్టీఓగా చేస్తున్నారు. ఏ రోజైనా మీ దగ్గర కానీ పోలీసు వారి దగ్గర కానీ మిస్బిహేవింగ్ ఏమైనా చేసావా? మిమ్మల్ని తిట్టడం కానీ, కొట్టడం కానీ, పోలీసు వారిని కానీ ఎవరైనా నేనేమైనా ఉగ్రవాదులవా? గత 8 రోజులుగా ఇంటి దగ్గర ఎందుకు పోలీసులు పెట్టాలి? మా ఇంటి దగ్గర కాదు, ఇవాళ వేశ్వరామకృష్ణ గారిని అరెస్ట్ చేశారు, సేర నరసింహతి గారిని అరెస్ట్ చేశారు. అలాగే డాక్టర్ ఉమాదేవి గారు, ఆమె కూడా బాధితురాలు. గుర్రాజ్పేట కూడా ఈ బల్క్ డ్రగ్స్ పార్క్ లో ఎఫెక్ట్ అవుతుంది, ఆమె ఒక బాధితురాలు. మద్దతు ఇస్తుందని చెప్పి ఆవిడ ఇంటి దగ్గర పోలీసులు పెట్టారు. అలాగే ఇవాళ మద్దతు ఇవ్వడానికి వస్తున్నటువంటి రామచంద్ర యాదవ్ గారిని మన రాజమండ్రిలో, ఇవాళ విశాఖపట్నంలో నిర్బంధించారు. కాబట్టి అలాగే సిపిఐ రామకృష్ణ గారు రాష్ట్ర కార్యదర్శి, ఆయన వస్తే ఆయన రానివ్వలేదు. ఇప్పుడు కంపెనీ వల్ల ఆయన ఎన్టీసీ చెప్పింది. ఇప్పటికే మా రాజపేట గ్రామంలో 200 కోట్లు ఉన్నాయి. 200 కోట్లు కూడా ఆ ఇంట్లో కంపెనీ శుద్ధి చేయకుండా డైరెక్ట్ గా వదిలేస్తున్నాను. వదిలిన వాళ్ళు ఏమవుతుంది, వ్యాధులందరూ వలసపోవడం, ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళు కూలిపల్లి 4 పనులు చేసుకోవడం వల్ల ఏం చేస్తారంటే అనారోగ్యాలు భారీగా పడిపోవడం. వాళ్ళు అప్పులు చేసుకొని ఆరోగ్యాలు బాగు చేసుకున్నప్పుడు కష్టపడుతుంటే తీవ్రమైన స్థితిలో ఇంట్లో ఉండి బాధపడుతూ వస్తాము, మీటింగ్ పెడతాము. ఓకేనా? మా ధన్యవాదములమ్మా. మాట్లాడతామమ్మా, మాట్లాడతాం. ఏంటి పార్క్ మీద మీకు మాట్లాడాలి అంతేగా? దీన్ని మీరు హోమ్ మినిస్టర్ మేడం కూడా మీ అందరితో మాట్లాడారు కదా. వచ్చారు అప్పుడు మేడం చెప్పారా 30 మంది కమిటీ ఏర్పాటు
అర్థం చేసుకోవాలి. ఏంటంటే మనం ఇలా ఏమైనా సరే మాట్లాడాలి కానీ ఇలా రోడ్డుకి అడ్డంగా ఒక్కరోజు కూడా మీకు సంబంధించిన జిల్లాలో జరుగుతుంది. వాళ్ళు బాగోగులు తెలుసుకునే బాధ్యత, మిమ్మల్ని బాగా చూడడమే మా బాధ్యతను మీరు అన్నారమ్మా. ఇప్పుడు మాట్లాడడానికి ముందు అన్నారు, మమ్మల్ని బాగా చూసే బాధ్యత మీకుంటే కనుక 2వ రోజు 3వ రోజు 4వ రోజు 10వ రోజు మీరు మా దగ్గర కూర్చుండేవారమ్మా. ఖచ్చితంగా మీరు మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పేసి మేము ఈ సభాముఖంగా మేము తెలియజేస్తామమ్మా. దీనికి మీరు బాధపడతామమ్మా. ఆవేదన ఎలా ఉంది? 29 రోజులుగా మాకు పనులు లేవమ్మా, నిద్ర లేదమ్మా, తినడానికి తిండి లేదమ్మా. మా బోటు బతులు ఎంత ఉంటాయమ్మా చెప్పండి? 10,000 20,000 ఉంటాయమ్మా మా దగ్గర. అంటే సెల్ఫ్లెస్ గా లక్షల కోట్లు ఉండవమ్మా మా దగ్గర. 10,000 రూపాయలు ఇప్పుడు 29 రోజులు అయిందమ్మా. ఎన్ని రోజులు తింటారమ్మా మా దగ్గర 10,000 రూపాయలు ఉంటే? మీకు తెలియదు కాదు, ఇప్పుడు కాస్ట్ ఎలా ఉందో మీకు తెలియదు కాదు. కడుపు మండిపోయి రోజు రోడ్డు మీదకి వచ్చాము మేము, కడుపు మండిపోయి రోడ్డు మీదకి వచ్చాం. దయచేసి అర్థం చేసుకోండి. ఎందువల్ల మేము ఇంత ఇబ్బంది పడాల్సి వస్తుందంటే మాకు ప్రభుత్వం పూర్తిగా పోతుందమ్మా. ఈ బల్క్ డ్రగ్ రావడం వల్ల మా ప్రభుత్వ తెరువు అనేది పూర్తిగా పోతుంది. మా ఒక్క రాజీపేట కదమ్మా, ఈ చుట్టుపక్కల మత్స్యకారు సౌండ్ పెట్టాలి, సౌండ్ మత్స్యకార గ్రామాలన్నీ కూడా, మత్స్యకార గ్రామాలతో పాటు రైతుల గ్రామాలు కూడా మొత్తం భవిష్యత్ అంతా దీని మీద ఆధారపడి ఉందమ్మా. ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఈవేళ ఇక్కడికి రావాలని చెప్పి చూశారు. ఆయన కూడా ఇక్కడ రాకుండా వేరే రూట్ ద్వారా డైవర్ట్ చేయడం జరిగింది. మొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గారు వస్తే ఆయన కూడా తీసుకెళ్తామని చెప్పి పోలీసు వారు ఒప్పందం తీసుకెళ్లి అక్కడి నుంచి వేరే రూట్ లో తీసుకెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఆ రకంగా ఎవరిని ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రెండోది 29వ తేదీన హోంమంత్రి గారు వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారమ్మా, ఇక్కడ పర్యాటక పనులన్నీ కూడా ఆపిస్తామని. కానీ పనులు చేస్తున్నారమ్మా. కాబట్టి మేము కోరేది ఏంటంటే బల్క్ డ్రగ్స్ రద్దు చేయాలి, పనులన్నీ కూడా నిలుపుదల చేయాలని చెప్పేసి కోరుతున్నామమ్మా. దీంతో పాటుగా మేము పోలీసు వారికి పర్మిషన్ పెట్టాము. ఆగస్టు 14వ తేదీని పర్మిషన్ ఇవ్వలేదు. 35వ తేదీనమ్మో రిజెక్ట్ చేస్తూ లెటర్ ఇచ్చారు. మేము టెంట్ వేసుకున్నాం, టెంట్ మీదకి కారు ఎక్కించారు. సరే పోలీసు వారు పర్మిషన్ లేదు కాబట్టి వాళ్ళు ఏదో చేశారని చెప్పేసి మేమేం అనుకోలేదు. ఎండలో మండు టెండలో గొడుగులు వేసుకొని ధర్నాలు చేసామమ్మా. ఎండలో వానలో చివరికి ఎస్పీ గారు స్పందించి మానవత్వంతో స్పందించి మమ్మల్ని ఏదో చేసుకోవడానికి తమరు అవకాశం కల్పించారు. ఆ రకంగానే శాంతియుతంగా కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి పెట్టినటువంటి కేసులన్నీ కూడా రద్దు చేయాలని చెప్పేసి కోరుతున్నాం అమ్మా. అదొకటి. రెండోది ఫైనల్ గా ఇక్కడ నక్కపల్లి ఎస్ఐ గారు ఉన్నారమ్మా. ఆయన చాలా దురుసుగా చాలా దారుణంగా మహిళల మీద దాడి చేసి మగవాళ్ళని కొట్టి ఈవేళ అడ్వాన్స్ సిఐ రామకృష్ణ గారు కూడా ఒక పోలీస్ అనేది మర్చిపోయి ఒక వీధి రౌడీ లాగంటే ఆ పదవి నేను వాడినా పోలీస్ వారు దయచేసి ఏమనుకోవద్దు, అందరూ సార్ మీరు పెద్దవారు ఏమనుకోవద్దు. అంటే ఆవేదన అలా ఉంది కాబట్టి తమ దృష్టి తీసుకెళ్తున్నాం. కాబట్టి ఎస్ఐ గారిని సిఐ గారిని సస్పెండ్ చేయాలి. గృహ నిర్బంధాలు చేయడం, ఇబ్బందులు పెట్టడం పోలీసు వారు చేస్తున్నారు. సెక్షన్ 30 ఎత్తివేయాలి. 2 మూడోది మద్దతు ఇవ్వడానికి వస్తున్నటువంటి వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే నన్ను గత 8 రోజులు బట్టి ఇంటి దగ్గర నుంచి కథల్లో వేశారు. నేను ఏమైనా టెర్రరిస్ట్ నా ఉగ్రవాదినా? ఎందుకంటే మీరు ఇక్కడ ఎంఆర్ఓగా చేశారు, ఇప్పుడు ఆర్టీఓగా చేస్తున్నారు. ఏ రోజైనా మీ దగ్గర కానీ పోలీసు వారి దగ్గర కానీ మిస్బిహేవింగ్ ఏమైనా చేసావా? మిమ్మల్ని తిట్టడం కానీ కొట్టడం కానీ పోలీసు వారిని కానీ ఎవరైనా నేనేమైనా ఉగ్రవాదులవా? గత 8 రోజులుగా ఇంటి దగ్గర ఎందుకు పోలీసులు పెట్టాలి? మా ఇంటి దగ్గర కాదు, ఇవాళ వేశ్వరామకృష్ణ గారిని అరెస్ట్ చేశారు, సేర నరసింహతి గారిని అరెస్ట్ చేశారు. అలాగే డాక్టర్ ఉమాదేవి గారు, ఆమె కూడా బాధితురాలు. గుర్రాజ్పేట కూడా ఈ బల్క్ డ్రగ్స్ పార్క్ లో ఎఫెక్ట్ అవుతుంది, ఆమె ఒక బాధితురాలు. మద్దతు ఇస్తుందని చెప్పి ఆవిడ ఇంటి దగ్గర పోలీసులు పెట్టారు. అలాగే ఇవాళ మద్దతు ఇవ్వడానికి వస్తున్నటువంటి రామచంద్ర యాదవ్ గారిని మన రాజమండ్రిలో, ఇవాళ విశాఖపట్నంలో నిర్బంధించారు. కాబట్టి అలాగే సిపిఐ రామకృష్ణ గారు రాష్ట్ర కార్యదర్శి, ఆయన వస్తే ఆయన రానివ్వలేదు. ఇప్పుడు మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదంటే ఏ రాజ్యంలో ఉన్నామనేది మీరు చెప్పాలి. దీంతో పాటుగా మహిళా పోలీసులు లేకుండా నక్కపల్లి ఎస్ఐ చంద్రబాబు గారు, అడ్డండి సిఐ రామకృష్ణ గారు మహిళల మీద దౌర్జన్యం చేసి మేము అనేక పర్యాయాలు చంద్రబాబు గారి గురించి టీఎస్పీ గారు కూడా చెప్పాం, అయినా కూడా చర్య తీసుకోలేదు. కాబట్టి మేము స్పష్టంగా చెప్తున్నాం సార్, బల్క్ డ్రగ్స్ పార్క్ రద్దు చేస్తామని చెప్పి ఆ రోజు మీ సమక్షంలో
హోంమంత్రి గారు ఒక మాట చెప్పారు సార్, పనులు మొత్తం ఆపేస్తామని చెప్పి, కానీ పనులు కూడా చేస్తున్నారు. కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే దళిత్ టచ్ పార్క్ రద్దు చేస్తామని చెప్పి స్పష్టమైనటువంటి ఒక ప్రకటన చేయాలి. సెక్షన్ 30 ఎత్తేయాలి, నిర్బంధం ఆపాలి, మద్దతు ఇచ్చే వాళ్ళు ఎవరిని కూడా అభ్యంతరం పెట్టకూడదు, అక్రమ కేసులు రద్దు చేయాలి. అదే నాయకుల మీద మత్స్యకారుల మీద పెట్టినటువంటి అక్రమ కేసులు రద్దు చేయాలి. ఎవరైనా పోరాటానికి మద్దతు ఇస్తే వాళ్ళని స్వేచ్ఛగా వచ్చి మద్దతు ఇచ్చి వెళ్ళేటట్టుగా మీరు సహకరించాలని చెప్పి, అలాగే రామచంద్ర అదే చెప్పాను. బీజేపీలో చేరుతున్న ప్రముఖ నిపుణులు. మిత్రులారా, ఈరోజు భారతీయ జనతా పార్టీలో అనేక మంది మేధావులు, విద్యావంతులు పార్టీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. అందులో భాగంగానే ఇవాళ ఖమ్మం నుంచి ఒక డాక్టర్ మారుతి గౌడ్ గారు, అదేవిధంగా శశి గారని యూకేలో వారు కూడా అక్కడ ప్రొఫెషనల్, వారు కూడా జాయిన్ అవుతారు. వారితో మరి వారి బృందం కూడా జాయిన్ అయ్యడానికి ఉన్నారు. అదేవిధంగా మన మధ్యన సాయి పరమేష్ గారు, అదేవిధంగా దేవరకొండ నుంచి కూడా కొంతమంది జాయిన్ అవుతున్నారు. అందరికి కూడా తర్వాత ఈ ప్రెస్లో మాట్లాడిన తర్వాత పార్టీలో చేర్పించుకుంటాం. మిత్రులారా, ఈరోజు రాష్ట్రం అంతా కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ సుప్రీంకోర్టులో పోయే అవకాశం ఉంది. కాబట్టి అందరికన్నా కూడా జూబ్లీ హిల్స్ మీద ఉన్నది. మరి ఇవాళ సాయంకాలం కానీ రేపటి వరకు కూడా మా అభ్యర్థి ప్రకటిస్తాం మేము. అది పార్లమెంటరీ బోర్డు కూడా పంపించి అక్కడి నుంచి ఆమోదం వచ్చిన తర్వాత అధికారిక పూర్తంగా ఇక్కడ దాన్ని అనౌన్స్మెంట్ చేయడం ఉంటుంది. అది ఏది ఉన్నప్పటికీ కూడా ఈరోజు జూబ్లీ హిల్స్లో ఇప్పుడు ఉన్నటువంటి ఒక పరిస్థితిలో కాంగ్రెస్ పోటీ చేస్తుందా, మజ్లిస్ పోటీ చేస్తుందా, లేకుంటే మజ్లిస్ పార్టీ క్యాండిడేట్ కాంగ్రెస్ సింబల్ మీద పోటీ చేస్తుందా? ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాండిడేట్ గతంలో ఎంఐఎం క్యాండిడేట్, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాండిడేటు డైరెక్ట్గా టికెట్ వచ్చిన తర్వాత ఎంఐఎం అధినేత దగ్గర పోయి కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నాడు. సో ఇది స్పష్టంగా మనకు కనబడుతుంది, ఈయన ఎంఐఎం క్యాండిడేటు కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద పోటీ చేస్తున్నాడు. ఇంతకుముందు కూడా ఎంఐఎం క్యాండిడేటే, అప్పుడు ఎంఐఎం క్యాండిడేట్ పతంగ్ మీద పోటీ చేశాడు సింబల్ మీద. ఇప్పుడు కూడా ఎంఐఎం క్యాండిడేటే, ఇప్పుడు హస్తం చేస్తున్నారు. ఎందుకంటే హస్తంతోనే వాళ్ళు పతంగిలు ఎగిరేస్తారు కాబట్టి ఆ రకమైనటువంటి ఒక బంధం ఎంఐఎంకు కాంగ్రెస్ మధ్యన ఉన్నది. గతంలో ఇదే ఎంఐఎం కొన్ని రోజులు బీఆర్ఎస్ కూడా కాపురం చేసింది. వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు. వాళ్ళ మద్దతుతోనే బీఆర్ఎస్ గెలిచింది సిటీలో కానీ అక్కడ కానీ కొన్ని సీట్లు. కాబట్టి ఈరోజు ఎంఐఎం వాళ్ళ స్థానం రెండో స్థానం వచ్చినప్పుడు కూడా పోటీ చేయకుండా వాళ్ళ క్యాండిడేట్ని కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెడుతున్నారంటే ఇది ఒక జూబ్లీ హిల్స్ ప్రజల మీద ఇది మోసపూర్వకమైన చర్చగా ఈరోజు భావిస్తా ఉన్నాం. ఈరోజు ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ సపోర్ట్తో గెలవాలని చెప్పేసి కాంగ్రెస్లో వాళ్ళ క్యాండిడేట్ పంపించి గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇది జూబ్లీ హిల్స్ ప్రజలు జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉన్నది. ఎన్నికల కమిషన్ ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి మాగంటి గోపీనాథ్ గారి మరణం వల్ల, అకాల మరణం వల్ల ఖాళీ ఏర్పడ్డదో ఆ ఖాళీ భర్తీకి సంబంధించిన ఉప ఎన్నిక జూబ్లీ హిల్స్లో జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. జూన్ మొదటి వారంలో మాగంటి గోపీనాథ్ గారు మరణిస్తే మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎన్నికల్లో సామ దాన భేద దండోపాయాలు ఎట్లా అన్నా చేసి ఈ ఎలక్షన్లో గెలవాలి అని చెప్పి చాలా రకాల ప్రయత్నాలు, చాలా రకాల కుట్రలు, కుతంత్రాలు కూడా చేస్తూ ఉన్న విషయం కూడా మీకు తెలుసు. ఒకవైపు మంత్రులు అట్లాగే అధికార పార్టీ పెద్దలు రాష్ట్రంలో ఎక్కడా మరి అభివృద్ధికి డబ్బులు లేవని ఒకవైపు చెబుతూ, ఇక్కడ మాత్రం ఏదో చేస్తున్నట్టుగా కాగితాలు మాత్రం పంచుతూ, ఏదో జీవోలు ఇస్తూ
ప్రలోభ పెట్టడానికి ఓటర్లని ఒకవైపు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ పార్టీలోని ఎమ్మెల్యేలు స్వయంగా వరల్డ్ బ్యాంక్ అర్జీలు పెట్టుకుంటున్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారు వరల్డ్ బ్యాంక్ అర్జీ పెట్టుకున్నాడు. మా ముఖ్యమంత్రి నాకు పైసలు ఇస్తలేడు మా నియోజకవర్గ అభివృద్ధికి, నేను ఇక వరల్డ్ బ్యాంక్ నుంచి పైసలు తెస్తా అని చెప్పి 100 కోట్ల కోసం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే పెట్టుకున్నాడు. ఇంకొక ఎమ్మెల్యే మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గారు ఒక దినపత్రికలో, తెలుగు దినపత్రికలో పెద్ద వ్యాసం రాసిండు, పట్టణాలకు పల్లెలకు అభివృద్ధికి పైసలు ఇస్తలేరు అని. వాస్తవ పరిస్థితులు అట్లా ఉంటే ఇక్కడ మాత్రం జూబ్లీ హిల్స్ లో ఏదో పైసలు ఇస్తున్నట్టుగా ఒకవైపు ప్రలోభ పెట్టే ప్రయత్నం ఒకవైపు, ఆ తర్వాత రెండవది మరి భయపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఓటర్లను. ఐడి కార్డులు, దొంగ ఐడి కార్డులు పంచుతూ మరి అక్కడ మొన్న కేసులు కూడా నమోదైన విషయం కూడా మీకు తెలుసు. ఈరోజు ఇంకొక పెద్ద కుట్రకు కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. అందుకే సీఈఓ గారిని కలిసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ బయట రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు ఓట్ చోరీ అని, అక్కడేమో ఓట్ చోరీ జరుగుతోంది, కానీ ఇక్కడ చోరు ఓట్లతో గెలిచే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తూ ఉంది. అక్కడ ఓట్ చోరీ, ఇక్కడ చోరు ఓట్లు, అంటే దొంగ ఓట్లతో గెలిచే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఆ విషయంలో ఆధారాలతో సహా ఇవాళ సీఈఓ గారికి సమర్పించి వారిని ఎంక్వైరీ చేయాలని చెప్పి మరి ఈ రిప్రజెంటేషన్ అంతా కూడా మా పార్టీ డెలిగేషన్ అందరం కలిసి వారికి ఇవ్వడం జరిగింది. ఈ కాపీ కూడా మీకు అందజేస్తాం. ఇందులో ప్రధానంగా మేము చెప్పేది ఏమి అంటే, ఇవాళ 3-4 రకాల దొంగ ఓట్లను కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జూబ్లీ హిల్స్ ఓటర్ లిస్టులో చేర్పించే ప్రయత్నం బలంగా చేసింది. చాలా సిస్టమేటిక్ గా మరి గత 3-4 నెలలుగా వాళ్ళు ఈ పద్ధతిలో 400 బూత్లలో మరొక్కొక్క బూత్ లో కనీసం 50 దొంగ ఓట్లను చేర్పించి ఒక 20,000 ఓట్ల దాకా దొంగ ఓట్లను ప్లాన్ చేసిన విషయాన్ని నేను మీ దృష్టికి, అట్లాగే వారికి సీఈఓ గారి దృష్టికి కూడా తీసుకొని వస్తున్నా. కొన్ని ఉదాహరణలు నేను మీకు చూపెడతాను. ఇది చూడండి, 3 ఫోటోలు మీకు కూడా సెట్ మొత్తం ఇస్తాను. ఈయన పేరు కార్తిక్, కోవూరి కార్తిక్. ఈ కోవూరి కార్తిక్ అనే పిల్లోడికి 3 ఓట్లున్నాయి. ఇది మా కవిత్వం కాదు, ఇది మాకు ఓటర్ లిస్ట్ ఏదైతే మొన్న అప్డేటెడ్ ఓటర్ లిస్ట్ అని ఇచ్చినారో దాని నుంచి ఎంక్వైరీ చేసి మేము తీసుకున్నది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. గ్రామాల మత్స్యకారులు 4 గంటల పాటు జాతీయ రహదారిని దిగ్బంధించారు. బీజేపీలో చేరుతున్న ప్రముఖ నిపుణులు. ఎన్నికల కమిషనర్ ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు. టీడీపీ నేతలు మీడియాతో సమావేశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.